అన్నం వాచిన గంజిలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. అదే రాత్రి గంజిని ఉదయాన్నే సద్దన్నంలో తిన్నామంటే ఇంకా మంచిదన్నమాట. గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇప్పుడు ఎండలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా! ఆ ఎండల తీవ్రత గురించి మనం తట్టుకొని నిలబడాలంటే డ్రింక్స్ అవి తాగే బదులు, ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో పెట్టినవి అస్తమానం తాగితే ఆరోగ్యానికి మంచిది కాదండి. అప్పుడప్పుడు అయితే పర్వాలేదు. కానీ ఇలా గంజిని రోజు తాగినా కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. మనం తాగుతూ పిల్లలకి ఇస్తూ ఉంటే ఇలాంటివన్నీ అలవాటు చేయాలండి. పాత పద్ధతుల్ని అందరూ కూడా మర్చిపోతున్నారు. డ్రింక్స్ తాగే బదులు ఇలాంటివి ఇంట్లో రోజు తాగితే మంచిదన్నమాట. ఇలా నేను ఒక లోటాలో 3 స్పూన్లు పెరుగు వేసి కవ్వంతో చిలికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక సగం నిమ్మకాయని పిండుకోవాలండి. మనం వేసుకునే క్వాంటిటీని బట్టి నిమ్మకాయ వేసుకుంటే పులుపు చక్కగా సరిపోతుందన్నమాట. నేను ఇప్పుడు వాచిన గంజితో కలుపుతున్నానండి. అదే రాత్రి గంజిలో అన్నం వేసుకుని కొద్దిగా పెరుగు వేసుకుని ఉదయాన్నే తిన్నామంటే ఇంకా బాగా చలువ చేస్తుందన్నమాట. పిల్లలకి అలాంటివి కూడా పెడుతూ ఉండాలి ఇప్పుడు. అలాంటివి పులిసిన పెరుగులో కూడా మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయంటండి. మన పేగుల్లో ఉన్న క్రిములన్నిటిని కూడా నాశనం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయన్నమాట. చూసారు కదా నేను ఎలా కలిపాను అనేది. ఇది ఎంత పలచగా ఉంటే అంత బాగుంటుందన్నమాట. అలాగే రేషన్ బియ్యంతో కూడా వండుకొని ఇలాగా గంజి తాగొచ్చండి. కాకపోతే ఎసరు పెట్టేటప్పుడు ఎక్కువ నీళ్ళు పెట్టుకున్నామంటే ఆ గంజి కూడా పలచగా వస్తుందండి. మనం వండే అన్నంలోని మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా ఈ గంజి ద్వారా పోతూ ఉంటాయి. అలా పోనివ్వడం ఎందుకు, మనం ఇలా రోజు తాగితే చాలా మంచిదన్నమాట. ఎండాకాలం కాబట్టి రోజు తాగాలి. మారుతున్న వాతావరణాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని తాగుతూ ఉండాలండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్